ప్రేక్షకుడిగా మీరు ఒక ప్రేక్షకుడిగా తమిళ సినిమాలకి తెలుగు సినిమాలకి ఏం డిఫరెన్స్ సార్? తమిళ సినిమాలకి తెలుగు సినిమాలకి ఐ థింక్ దే ఎక్స్పెరిమెంట్ లాట్ అండ్ వీ డోంట్. అంతే తమిళ సినిమాలో దే ట్రై ఎవ్రీథింగ్ అండ్ దట్స్ ద రీజన్ వై అన్ని సినిమాలు అన్ని జానర్లు నడుస్తున్నాయి. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తున్నారు. మనం చేసేవాళ్ళం 90s వరకు, 80s ఎండింగ్ 90s బిగినింగ్ వరకు. ఇందాక ఎగ్జాంపులే అడవి రాముడు చిట్ట అదే అంతే. అండ్ దెన్ చూసేవాళ్ళు అందరూ 90s నుంచి సడన్గా అప్పటి వరకు పప్పన్నం, పాస్తా, లజానియా, బిర్యానీ తినే వాళ్ళకి సడన్గా దమ్ బిర్యానీ ఒకటి పెట్టడం స్టార్ట్ చేసాం. ఓ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు అండ్ దెన్ దే స్టార్టెడ్ పంపింగ్ ఇన్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ సినిమా ఫర్ దేర్ ఓన్ రీజన్స్ అండ్ ఐడెంటిటీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. రెండోది ఏమైందంటే 90s వరకు ఇంటర్నెట్ లేదు, సో కథలు రాసేవాళ్ళు. కథలు రాసేవారు ఎక్కడి నుంచి? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి రాసేవాళ్ళు, లేదా ఇమాజినేషన్ నుంచి రాసేవాళ్ళు, లేదా పుస్తకాలు అడాప్ట్ చేసుకుని. 80sలో ఎందుకు ఎండమూరి గారి బుక్స్ ఎందుకు అన్ని సినిమాలు అయినాయి, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఎవరు? సో ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో బద్ధకం స్టార్ట్ అయింది రైటర్స్కి. బద్ధకం స్టార్ట్ అయ్యి మనం కథ కూర్చొని ఆలోచించి 4 రోజులు 6 నెలలు రాయాల్సిన అవసరం ఏముంది? కొరియన్ సినిమా ఉంది, బ్రెజిలియన్ సినిమా ఉంది, ఫ్రెంచ్ సినిమా ఉంది, డౌన్లోడ్ పెట్టండి, చూపించండి, ఈ సినిమా చూపించండి. సో యాక్టర్స్ కూడా ఏమైందంటే సినిమా చూపించడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఇమాజినేషన్ పోయింది. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తే ఎడ్యుకేషన్ సిస్టంలో, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఏమంటారంటే కార్టూన్స్ అవన్నీ ఎక్కువ చూపించొద్దండి కిడ్స్కి, కిడ్స్కి స్టోరీ చెప్పండి, స్టోరీ బుక్స్ చదివించండి, స్టోరీ బుక్స్ వితౌట్ పిక్చర్స్ చెప్పండి, సో దట్ దే విల్ ఇమాజిన్ దేర్ ఓన్ స్టోరీస్. వెన్ దే ఇమాజిన్ దేర్ ఓన్ స్టోరీస్ దేర్ ఇమాజినేషన్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. మీరు టీవీ చూపించడం, కార్టూన్స్ చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమాజినేషన్ చూసుకోవడానికి ఏం లేదు, యూఆర్ జస్ట్ ఫీడింగ్ దెమ్, సో యూఆర్ జస్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రాప్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. సో లాస్ట్ 20 years నుంచి అదే జరిగింది. 90s 80s వరకు సినిమా పరంగా మన ఆడియన్స్కి ఉన్న నాలెడ్జ్లో 1% కూడా ఇప్పుడు జనరేషన్స్కి లేదు. we've lost 2 generations of film audience. వాళ్ళు బ్యాక్కి వెళ్ళారు రివర్స్ గేర్లో. సో దే డోంట్ నో వాట్ గుడ్ సినిమా ఈజ్. దే కెనాట్ డిఫరెన్షియేట్ గుడ్ సినిమా ఫ్రమ్ ఎ బ్యాడ్ సినిమా. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అది ఎందుకు వీ యాజ్ ఇండస్ట్రీ డిడ్ దట్ టు దెమ్. మీరు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వరా? సినిమా ఏ సినిమా నుంచి ఇన్స్పైర్ అవ్వకూడదని అనుకుంటాను. ఇన్స్పైర్ అవ్వకూడదు. సినిమా చూసి ఇన్స్పైర్ అయితే కాపీ అంటారు దాన్ని. ఒక కథ విని ఇన్స్పైర్ అయినా, ఒక బుక్ చూసి ఇన్స్పైర్ అయినా అడాప్టేషన్ అది. సో ఇన్స్పిరేషన్ షుడ్ బీ ఫ్రమ్ ఎ డిఫరెంట్ మీడియం. ఇట్ కెనాట్ బీ ఫ్రమ్ ది సేమ్ మీడియం. Everything is inspired from my life. Subconsciously, when you write your own story, subconsciously you pick incidents from your life or things that you've seen or things that you've heard or you've read or you've seen. So akkadi nunchi inspire ayi రాసేవే కాబట్టి ఎవ్రీ స్టోరీ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సంథింగ్ కదా. ఇమాజినేషన్ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్టార్ వార్స్ తీసుకోండి. జార్జ్ లూకస్ అనే అతను స్టార్ వార్స్లో లొకేషన్స్ని ఇమాజిన్ చేసుకోగలిగాడు, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కాస్ట్యూమ్స్ ఇమాజిన్ చేసుకోగలిగేవాడు. కానీ క్యారెక్టరైజేషన్స్ స్టోరీ మనం ఇక్కడ జరిగేదే కదా. సెనేటర్స్, ఒక ప్లాటింగ్, బ్యాక్ స్టాబింగ్, ఒక వార్, ఇదంతా మనం చూసేదే కదా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి రాలేదు, మన చుట్టుపక్కల నుంచే వస్తుంది, మనం నేర్చుకునే దగ్గర నుంచి వస్తుంది. సో ఎంత గొప్ప కల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. సో చందమామ కథల్లో డైలాగ్ అది. విక్రమ్ గారు నచ్చే వాళ్ళు, ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్, ఐ యూస్ టు లవ్ Trivikram garu until he fell into the trap of commercial cinema.